పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అన్నా చెల్లెళ్ళు కేటీఆర్ కవిత మధ్య దూరం రోజు రోజుకి మరింత పెరిగిపోతుంది. వీరి మధ్య విభేదాలు రాఖీ పండుగ సాక్షిగా బయటపడ్డాయి. ప్రతి సంవత్సరం కవితతో రాఖీ కట్టించుకునే కేటీఆర్ ఈసారి మాత్రం పండుగ రోజు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న కవిత వ్యాఖ్యలతోనే మొదలైన పొలిటికల్ వార్ చినికి చినికి గాలి వానలా మారి ఇటీవల మరింత పెరిగిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి అన్న రాఖీ కడతాను, అందుబాటులో ఉండు అంటూ కవిత శుక్రవారం ఉదయమే కేటీఆర్కు మెసేజ్ పెట్టినట్టు తెలిసింది. కానీ కేటీఆర్ వెంటనే రిప్లై ఇవ్వలేదని తెలుస్తుంది. కవిత మెసేజ్ పెట్టిన తర్వాత నందినగర్లోని తన నివాసంలో కేటీఆర్కు లగచెర్ల ఆడబిడ్డలు రాఖీ కట్టారు. వారితో ఆయన మాట్లాడారు. అనంతరం కేటీఆర్ దొరికిన ఫ్లైట్ పట్టుకొని బెంగళూరు వెళ్లారని తెలిసింది. బెంగళూరు చేరుకున్నాక తాను హైదరాబాద్లో లేనని, అవుట్ ఆఫ్ స్టేషన్ అని కవితకు కేటీఆర్ రిప్లై ఇచ్చారని సమాచారం. కేటీఆర్ వల్ల కవిత తీవ్ర మనస్తాపం చెందినట్టు తెలిసింది. తాను ఎప్పుడో పొద్దున మెసేజ్ పెడితే కావాలనే ఆలస్యంగా రిప్లై ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రాఖీ పండుగ రోజు ఉండకుండా వెళ్లేంత అర్జెంటు పనులు ఏముంటాయని సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద ఆమె వాపోయినట్టు సమాచారం. తాను ఒక మెట్టు దిగి రాఖీ కడతానన్న ఇలాంటి పంతాలకు పోవాలనా అని ఆవేదన చెందినట్టు తెలిసింది. ఇటు తన తండ్రి వద్దకు వెళ్ళకపోవడంతో కవితకు పుట్టింటితో కూడా గ్యాపే పెరిగిందన్న చర్చ జోరుగా కొనసాగుతోంది. కాగా ఇటు పార్టీ నుంచి అటు కుటుంబం నుంచి ప్రాధాన్యం తగ్గిపోవడంతో కవిత సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలోనూ ఆమె ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఇన్ఛార్జిని కేటీఆర్ మార్చేశారు. ఎప్పటి నుంచో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవిత కొనసాగుతున్న ఇటీవల కొప్పుల ఈశ్వర్ను కేటీఆర్ నియమించారు. ఈ క్రమంలో సింగరేణి ప్రాంతంలో సొంతంగా విస్తరించేందుకు కవిత అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా హెచ్ఎంఎస్తో జట్టు కట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఆదివారం సింగరేణి కార్మికుల మరో సంఘమైన హెచ్ఎంఎస్ కార్యదర్శి రియాక్ అహ్మద్ కవిత భేటీ కానున్నట్లు తెలిసింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.